గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానం చదువుకునే ముందు మనం ప్రార్థన చేసుకొని ఈ దినాన్ని ప్రారంభిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ వాక్య వాగ్దానంతో మాట్లాడి కృప చూపించి బలపరచుమని. ఈ దినము నీ కృపాని సన్నిధి నీ వాక్య వాగ్దానంతో మాట్లాడి ఈ దినము మమ్మల్ని దర్శించి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనము ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 121 అధ్యాయము 3వ వచనం. ఆయన నీ పాదములను త్రొట్టిల్లనివ్వడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. చూడండి, దేవుని యొక్క వాగ్దానము దేవుడు ఇస్తున్నాడు ఈరోజు. ఆయన నీ పాదములను త్రొట్టిల్లనివ్వడట, నేను కాపాడువాడు కొనుకడు, నిద్రించడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడుచున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఆయన వాక్యాన్ని పంపి నీతో మాట్లాడుచున్నాడు. నీ పాదములను త్రొట్టిల్లనివ్వడు, నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రించడట. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు దేవునితో ఈ దినము ప్రారంభిస్తున్నావా? ఈరోజు దేవునితో ఈరోజు నీవు నడుస్తుంటున్నావా? నీ పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నాయి? నీ కుటుంబంలో నీ స్థితిగతులు ఏ విధంగా ఉంటున్నాయి? దేవుడు మాట్లాడుచున్నాడు. ఎందుకు నాకు ఈ సమస్యలు, ఎందుకు నా కుటుంబం ఈ స్థితిలో ఉంటున్నది? నేను దేవుణ్ణి ఎంతగానో ప్రేమించినా నాకు ఈ సమస్యలు పోవట్లేదే. నేను దేవుణ్ణి ప్రతి ఆదివారం పోయి దేవుణ్ణి స్తుతిస్తున్నా కదా, దేవుణ్ణి అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా కదా, ఎందుకు నాకు ఈ పరిస్థితులు వచ్చినాయి అనుకుంటున్నావు? సహోదరుడా, సహోదరి, ఎందుకు నా కుటుంబము దిగజారిన స్థితిలో ఉంటున్నది? నేనెందుకు లేవలేని పరిస్థితులు ఉంటున్నా? ఎందుకు నాకు గర్భఫలం లేదు? ఎందుకు నేను ఈ బిజినెస్ చేస్తున్నా, ఈ బిజినెస్లో నేను ఎందుకు ఎదగట్లేదు? ఈ బిజినెస్ దేవుని చిత్తమేనా? ఎందుకు నేను ఒకరి దగ్గర అప్పు తీసుకుంటున్నా, ఇది దేవుని చిత్తమేనా? ఎందుకు నేను అనేకులకు ఇవ్వలేకపోతున్నా, నా కుటుంబాన్ని నేను కట్టుకోలేకపోతున్నా అని అనుకుంటున్నావా? ఎందుకు నా కుటుంబం ఇంకా కట్టబడట్లేదు అని అనుకుంటున్నావా? ఎందుకు నాకు గర్భఫలం లేదు అని అనుకుంటున్నావా? నాకెందుకు ఇన్ని అప్పులైనాయి అని అనుకుంటున్నావా? నీ స్థితి ఏ విధంగా ఉంటున్నది? ఈరోజు ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నావా? నీ కుటుంబం ప్రార్థనలో ఉంటున్నదా? నీవు ప్రార్థనలతో దేవుని స్తుతిస్తున్నావా? నీ వ్యక్తిగత జీవితంలో దేవునికి ప్రథమమైన స్థానం ఇస్తుంటున్నావా? సహోదరి, సహోదరుడా, ఎందుకు నా భర్త మారట్లేదు? ఎందుకు నా భార్య మారట్లేదు? ఎందుకు నా కుటుంబంలో ఈ సమస్యలు ఎందుకు వచ్చాయని ఈరోజు నువ్వు దేవుని అడిగితే దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీవు మొదటిగా దేవునికి సమయం ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీవు మొదటిగా దేవుణ్ణి వేకువజామున వెతుకాల. దేవునికి మహిమ కలుగును గాక. నీవు అందరికన్నా మొదటిగా లేచి దేవునితో దినాన్ని ప్రారంభించాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీవెప్పుడైతే దేవునితో ప్రారంభించడం మొదలు పెడతావో నీ పాదములను ఆయన త్రొట్టిల్లనివ్వడట. ఆయన నీ పాదము త్రొట్టిల్లనివ్వడు, నిన్ను కాపాడువాడు కొనుకడు, నిద్రించట. దేవునికి మహిమ కలుగును గాక. కొండల తట్టు నీ కన్నులెత్తాలా, నీ చేతులు చాపాలా. భూమి ఆకాశము సృజించిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. వేకువజామున లేచి నీవెవరితో మాట్లాడుచున్నావు?
నీ ఎవరితో ఎక్కువ సమయాన్ని ఇస్తున్నావు అది కూడా దేవుడు చూస్తున్నాడు. నీవు నీతిమంతుడిగా ఉంటున్నావా? ఏ క్రియలు చేస్తున్నావు? ఎలాంటి తలంపులు కలిగి ఉంటున్నావు? ప్రతిది కూడా దేవుడు చూస్తూ ఉంటున్నాడు. సహోదరి సహోదరుడా, యథార్థత కలిగి జీవించు, నీతిగా జీవించు, నీతిగా బ్రతుకు. అప్పుడు ఆయన నీ ప్రార్థనలు తొట్టిల్లనివ్వడట. నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రించడు. ఇశ్రాయేలును కాపాడువాడట కొనుకడు నిద్రించడట. దేవునికి మహిమ కలుగుగాక. ఈ ఉదయకాల సమయంలో నీ సేవ విషయంలో ఆత్మలు లేవు అని అనుకుంటున్నావా? నీవు మొదటిగా దేవునితో మాట్లాడాలా, ఆత్మల కొరకు ప్రయాసపడాలా, ప్రార్థన చేయాలా. ఎంత కష్టపడ్డా అప్పులు తీర్తలేవే అనుకుంటున్నావా? నీ కష్ట ఫలితం, కష్టము చేసి నేను ఆశీర్వదింపబడాలనుకోకు. ఇది దేవుడిచ్చిందా కాదా, ఇది దేవుడిచ్చిన కష్టార్జితమా కాదా అని దేవుడిని అడగాల. ఈరోజు పనికి వెళుతున్నావే, డబ్బు తీసుకుంటున్నావు, ఇంట్లోకి రాగానే ఒడుస్తుంటుంది, ఖర్చు అయిపోతున్నది, వ్యర్థంగా ఖర్చు అయిపోతుంది. ఇది ఎందుకు ఖర్చు అవుతుందని దేవుని అడిగావా? ఈ కష్టార్జితం చేస్తున్నా, నేను దేవునికి ఇస్తున్నా అని ఏ రోజు అనుకుంటున్నావా? దేవునికి ఇస్తుంటున్నావు, దేవునికి నమ్మకంగా ఉంటున్నావా? కానీ దేవుడు అంటున్నాడు, నీవు కష్టపడి 10వ వంతు దేవునికి ఇవ్వాలన్నట. నీ గుప్పులు విప్పినప్పుడు ఆయన ఆకాశము నుంచి పట్టు చాలినంత దీవెనల ఆశీర్వాదములు ఇస్తాడట దేవుడు. నీ సొంత తలంపులతో, నీ సొంత ఆలోచనతో ఏది కూడా ప్రయత్నించకు. దేవుని మీద ఆధారపడు, దేవుని వైపు చూడు. దేవుడు అద్భుతమైన నూతన కార్యములు జరిగించును గాక. ఈరోజు నువ్వు ప్రార్థనలో దేవుని అడుగు, నువ్వు నమ్మకంగా ఉండు, దేవునికి నీ హృదయం ఇవ్వు, నీ కుటుంబాన్ని కొరకు ప్రార్థన చేయి. దేవుడు అద్భుతమైన మిరాకిల్ జరిగించబోతున్నాడు. నాతో నీకు కావట్లేదు అనుకోకు, నీతోనైతుంది. దేవుడు అంటున్నాడు, నన్ను అడుగము, భూమిని నీ సొత్తుగా ఇస్తాడట. ఈ జనములన్నిటినీ కూడా ఎంతమంది ఎంత ఉన్నారో అవన్నీ కూడా ఇస్తాడట దేవుడు. నువ్వు నన్ను అడిగిన ఎడల నేను ఇస్తా అంటున్నాడు. జనములు నీకు స్వాస్యముగా ఇస్తాడట, భూమిని సొత్తుగా ఇస్తాడట దేవుడు. నువ్వు ఏదైతే కావాలంటున్నావు దేవుని యుద్ధకు వచ్చి అడుగు, దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఒక నూతన కార్యం జరిగించబోతున్నాడు. ఒకవేళ తెలిసి తెలియక దేవునికి దూరమైంటే ఈరోజు దేవుణ్ణి అడుగు, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నేను తెలిసి తెలియక చేసిన ప్రతి పాపములు క్షమించు, నన్ను నీ బిడ్డగా స్వీకరించు, నాకు సొంత రక్షకుడుగా రండి ప్రభువా, నన్ను నీ బిడ్డగా బ్రతికించమని అడిగిన ఎడల దేవుడు కరుణావాత్సల్యము గల దేవుడు, కృపచూపువాడు, నిన్ను క్షమించి ఆయన బిడ్డగా స్వీకరించబోతున్నాడు. ప్రార్థన ఆలకించబోతున్నాడు. ప్రార్థన జీవితం కలిగి దేవుడు ఒక నూతన కార్యం జరిగించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా సమృద్ధి గల దేవా, అయ్యా నీ పాదములు నేను త్రొట్టెలనివ్వనని మాతో మాట్లాడిన దేవుడు, నేను కాపాడువాడు కొనుకడు నిద్రించునని అయ్యా కీర్తనల గ్రంథము 121:3 మాట్లాడిన దేవుడు. అయ్యా ఏ బిడ్డలు తెలిసి తెలియక తప్పు చేసినారో ప్రతి బిడ్డలో క్షమించి కృప చూపించి బలపరచు. నీ వాగ్దానం ఈ దినం ప్రతి బిడ్డల్లో నెరవేర్చబడును గాక. అయ్యా తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును క్షమించి నీ రక్తంతో సీల్ చేసి పరిశుద్ధపరచుమని అయ్యా ఈ వాగ్దానం ప్రతి బిడ్డల్లో నెరవేర్చబడును గాక. యేసుక్రీస్తు నామములో మా ప్రార్థనలు విని ఉత్తరమిస్తున్నదిగా స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి